మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేస్తున్నా విశ్వాసం వచ్చిందండి అలాగే మనం చూడండి శారమ్మ గారు ప్రార్థనలు కనిపిస్తారు. ఇంతవరకు సజీవులు ఎక్కడ వచ్చిన దాన్ని బట్టి ఈ సన్నిధిలో ప్రభావం మందిగా చేయడానికి స్థుతించడానికి ఆరాధించడానికి అయినా మీరు ఇచ్చిన కారణాన్ని బట్టి ఆయా పాటలు జీవకు మాటల ప్రభావాన్ని ఆయా ప్రతి ఒక్క మనుషులు అడుగుతున్నాం తండ్రి మంచి అనబడి విత్తనం కోరే ప్రభావాన్ని వాక్యం తండ్రి ఆయా ఫలించి ప్రతిఫలం పొందుకోవడానికి ఆయన మాకు సహాయం దయచేయమని తండ్రి ఈ వాక్యం అగ్నిమైంది తండ్రి ఈ వాక్యం ప్రభావాలైనా ప్రతి ఒక్కరైనా ఆయా హృదయంలోనైనా సంధింప చేయండి ఈ వాక్యం చేత తండ్రి ఆయా తండ్రి ఎక్కడ ప్రభావైనా అనారోగ్యంలోనైనా ఎక్కడైనా తారీఖ ప్రభావ ఈ పరిశుద్ధాత్మక ఈ ఆవరణ నుంచి తెచ్చివేయమని అడుగుతున్నాను తండ్రి ప్రతి ఒక్క హృదయం వెనుక కలిగిన ఆత్మతో ప్రభావం పండి తండ్రి మరి తండ్రి వినినైనా వదిలి వెళ్ళే వారిని మమ్మల్ని కూడా ప్రభావైనా ఈ వాక్యం విని గ్రహించి తండ్రి మా మనసులో లెవెల్ వేసుకుని ప్రభావైనా మా బిడ్డలకు ఆయన నేర్పించినట్లు ఆయన సహాయం దయచేయమని అయా నాయన బిడ్డకు తోడేయండి నాయన ఈ ఆత్మ చేతి ఆరాధన అంతా నాయన మీరే నడిపించమని ఏ సేవకి శ్రేష్టమైన నామం అడిగి పెడుతున్నారు గురించి నా తండ్రి అందరం కూడా దయచేసి కూర్చుందాం. ఈ పునరుద్ధానపు ఆరాధనకు కూర్చే వచ్చిన అందరికీ మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా మంచిది, చక్కగా కూర్చుందాం. చిన్న బిడ్డలు మీరు స్వాధీనపరచుకోండి. దేవుని వాక్యమును కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. మీకా పుస్తకము 2వ అధ్యాయము 13వ వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. జాగ్రత్తగా దేవుని మాటలను మనం ధ్యానం చేద్దాం. మరొకసారి నేను చదువుతున్నాను. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. ఈ మాట దేవుడు ఈ పూట ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. మీకు ముందుగా పోవును అని అంటే మిమ్మల్ని నడిపిస్తాను అనే మాటకు అర్థం అది. దేవుడు మన జీవితంలో ఎన్నో సమస్యలు, ఆటంకాలు, శోధనలు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, చాలా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల గుండా మనమందరము కూడా వెళుతూ ఉన్నాం. ఆ పరిస్థితులను బట్టి కొన్నిసార్లు ఆందోళన చెందుతాం, కొన్నిసార్లు మనం భయాందోళన చెందుతూ ఉంటాం. అయితే మన ప్రభువు ఈ పూట మనతో చెప్తున్న మాట,
మన యొక్క ప్రాకారములన్నీ కూడా ఆయన పడగొట్టునుగాక. గమనించండి, ఆయన మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఆటంకంలో ఉన్నా, ఎలాంటి సమస్యల్లో ఉన్నా కూడా మనము భయపడనవసరం లేదంట. ఆయన మన పక్షాన యుద్ధము చేస్తూ మన ప్రతి ప్రశ్నకు కూడా జవాబును అనుగ్రహిస్తూ, ఆయన మన భుజములు తడుతూ మనల్ని ముందుకు నెడుతూ, ఆయన మనకు బలపరుస్తూ జయమిస్తూ, ఆయన మన చేతిని పట్టుకుని అడుగులు అడుగు వేసి ఆయన నడిపిస్తానంటున్నాడు గనక మనం ఎప్పుడు ఎక్కడ కూడా భయపడవలసిన అవసరము లేదు. కారణం ఏంటంటే ప్రభువే మనల్ని నడిపిస్తానంటున్నాడు గనక మనం భయపడాల్సిన పని లేదు. ఎలాంటి భయాందోళనలో మనం ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి ఆందోళన పరిచే కలవరాలు సంఘటనలు మన జీవితంలో చుట్టూ అలుముకొని ఉన్నప్పటికీ కూడా మనము భయపడవలసిన అవసరం లేదు. మన ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనకు ముందుగా నడుస్తున్నాడు. ఆయన మన జీవితంలో తుఫాను వస్తే ఆయన దాన్ని అణిచివేస్తాడు. మన జీవితంలో ఎర్ర సముద్రమే వస్తే ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి దానిలో గుండా మనం నడిపిస్తాడు. మన జీవితంలో ప్రాకారాలే అడ్డుగా వస్తే వాటిని కూర్చి మనకు ముందుగా నడిపిస్తాడు. మన జీవితంలో యోర్దాను ఎదురొస్తే దానిని ఏకరాశిగా నిలిపి యోర్దాను నుండి కూడా ఆయన మనల్ని నడిపిస్తాడు. అందుకే అంటున్నాడు, ప్రాకారములను పడగొట్టువాడు మనకు ముందుగా పోచున్నాడంట. కాబట్టి మన జీవితంలో దేవుడు ప్రాకారాలను తొలగించాలి, మనల్ని కూడా ముందుకు నడిపించాలి అని అంటే మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టాలి. మన బ్రతుకు స్టీరింగ్ ఆయన చేతిలో పెడితే ఆయన ఎటు తిప్పితే మనము కూడా అటు నడివచ్చే వారముగా ఉండాలి. ఎక్కడ బ్రేక్ వేస్తే అక్కడ ఆగాలి, ఎక్కడ గేర్ తీస్తే అక్కడ కదిలే వారముగా ఉంటే దేవుడు మనతో ఉంటాడు, మనల్ని ముందుకు నడిపిస్తాడు, మనకు ముందుగా ఉండి మన మార్గములను కూడా సరళము చేస్తూ ఉంటాడు. ఒకసారి ఇశ్రాయేలు యొక్క ప్రజల జీవితంలో కూడా ఆయన ముందుండి నడిపించాడు. ఎలాగ నడిపించాడు ఒకసారి నిర్గమాకాండము 13వ అధ్యాయము 21వ వాక్యమును మనము ధ్యానం చేద్దాం. నిర్గమాకాండము 13వ అధ్యాయము 21వ వాక్యమును మనం ధ్యానం చేద్దాం. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను ఆయన వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నాడు. ఎట్లా నడిపించాడో తెలుసా? ఎప్పుడైతే వారి జీవితాలను ప్రభు చేతిలో పెట్టారో ప్రభు అప్పుడు వారిని చక్కగా నడిపిస్తున్నాడు. పగలు మేఘ స్తంభముతోనంట, రాత్రి అగ్ని స్తంభముతో దేవుడంట వారికి ముందుగా నడుస్తూ వెనక వారిని నడిపించాడంట. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి! దేవుడు మనము కూడా మన జీవితాలను మన ప్రభు చేతికి అప్పగించుకున్నప్పుడు ఆయన కూడా మన జీవితాలను పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె మనల్ని కాపాడుతూ ఆయన మన బ్రతుకులను మన జీవితాలను కూడా ఆయనే ముందుండి నడిపించునుగాక. ఆమేన్. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యం ఏంటంటే ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోచున్నాడంట. నిజమే. దేవుడు బైబిల్లోని కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వారి జీవితాలలో మనము కొన్ని విషయాలను ధ్యానం చేద్దాం. దేవుడు వారి జీవితంలో ఎలాంటి ప్రాకారాలను పడగొట్టి వారిని ముందుకు నడిపించాడో తద్వారా వాక్యము ద్వారా మనము కూడా నేర్చుకుని దేవుడు అదే రీతిగా మన జీవితాల్లో ఉన్న ప్రాకారాలను అడ్డుగోడలను కూడా తొలగించి మనల్ని కూడా ముందుకు నడిపించునుగాక. ఆమేన్. గమనించండి, ఒక 2-3 గురించి మనము ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా దేవుడు కొంతమంది యొక్క జీవితాలలో ఆయన ముందుకు నడిపించాడు. ఎవరు అని అంటే, ఒక చిన్నవాడు ఉన్నాడు కుటుంబంలో. అతడు చిన్నవాడే కానీ తనకంటే ఇంకొక చిన్నవాడు ఉన్నాడు. అందరికీ కూడా ఇష్టముగా ఉంటాడు కానీ కొంతమందికి ఇష్టంగా ఉండడు. తన జీవితంలో తల్లి మరణించింది కానీ తండ్రి మాత్రం తనని ఎన్నడూ కూడా విడిచిపెట్టకుండా అవితానముతో ప్రేమించినటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు.
అతని పేరే యోసేపు. యోసేపు యొక్క జీవితంలో మనం ఒకసారి గనక ధ్యానం చేయగలిగితే, యోసేపు తన జీవితంలో దేవుడు అమితమైనటువంటి గొప్ప కార్యమును, ఒక గొప్ప దర్శనమును, ఒక కళ ద్వారా దేవుడు యోసేపుకి తెలియజేశాడు. యోసేపు ఒక ఉన్నతమైన స్థాయిలో తన కుటుంబం కంటే హెచ్చైన స్థితిలో దేవుడు అతన్ని నిలబెట్టబోతున్నాడని దేవుడు యోసేపుకు కళ ద్వారా తెలియజేశాడు. ఆ కళను ఎప్పుడైతే తెలియజేశాడో, దేవుడు ఆ కళ ద్వారా అతనిని అలాగనే స్థిరపరచడానికి, ఉన్నతంగా ఆశీర్వదించడానికి, దేవుడు తనకు ఏ రీతిగా అయితే కళ దర్శనం ఇచ్చాడో ఆ కళను నెరవేర్చడానికి దేవుడు త్వరపడుతూ ఉంటే, అపవాదైనటువంటి సాతాను ఆ కళను నిర్వీర్యం చేసి అతను పడద్రోయాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆ పడద్రోయాలని ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు మాత్రం అతన్ని ఎంతో ఉన్నతంగా ఆశీర్వదించాలనుకుంటే సాతాను మాత్రం పడవేయాలనుకున్నాడు. ఎట్లా పడవేయాలనుకున్నాడు తెలుసా? ఎవరో బయట వ్యక్తుల ద్వారా తన దర్శనాన్ని, తనకు వచ్చిన కళను పడవేయాలని అనుకోవట్లా. సాక్షాత్తు తన కుటుంబంలో ఉన్న వ్యక్తుల చేతనే తన దర్శనాన్ని, తన కళను పాడు చేయాలనుకున్నాడు అపవాది. అందుకనే తన అన్నలు తన మీద పగబట్టి ద్వేషించిన వారుగా ఉన్నారంట. ఎలాగ ద్వేషించారో తెలుసా? చూడండి ఒకసారి. ఆదికాండము 37వ అధ్యాయము 19-20 వాక్యాలు మనం చదువుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయము. వారు ఇదిగో ఈ కళలు గలవాడు వచ్చుచున్నాడు, వీళ్ళని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్ట ముఖము వీళ్ళని తినివేసినని చెప్పుదము. అప్పుడు వీని కలలేమగునో చూదము రండిని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే, యోసేపు యొక్క అన్నలు యోసేపు మీద ద్వేష, అసూయ, పగతో రగిలిపోతున్నారు. దేవుడు ఉన్నతంగా యోసేపుని దీవించి ఆశీర్వదించాలనుకుంటే, కానీ అపవాది సాతాను యోసేపు యొక్క అన్నంలో ప్రవేశించి అతను కళను నిర్వీర్యం చేయాలని, అతను పడదోయగలనని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. గమనించండి, మనుషుల యొక్క స్వభావం ఏంటయ్యానంటే, మనుషులు ఒక వ్యక్తిని క్రిందివాడిగా ఉంచాలని అనుకుంటారు. కానీ దేవుని స్వభావం ఏంటంటే, నువ్వు క్రిందివాడుగా కాదు, నేను నిన్ను పైవాడిగా ఉంచుతాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషుడు ఒక వ్యక్తిని తోకగా ఉంచాలనుకుంటాడు, కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నేను నిన్ను తోకగా కాదు, నేను నిన్ను తలగా మారుస్తాను అనుకుంటాడు. ఒక వ్యక్తి మనుషుల్ని ఏమనుకుంటాడో తెలుసా? వీడిని ఎప్పుడు కూడా ఇతరుల దగ్గర అడుక్కునేవాడిగా, తీసుకునేవాడిగా నేను చెయ్యాలని అనుకుంటాడు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నీవు తీసుకునేవాడిగా కాదు, ఇచ్చేవాడిగా నేను నిన్ను మారుస్తాను అంటాడు. దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మనుషుని యొక్క స్వభావం మనుషుని కింద ఉంచాలని, తోకగా ఉంచాలని, మనల్ని చెయ్యి ఎప్పుడు కూడా తీసుకునే స్థితిలో ఉంచాలని కోరుకుంటాడు. కానీ దేవుడు అంటాడు, నేను నిన్ను క్రింద ఉంచను, నేను నిన్ను పై స్థాయిలో ఉంచుతా. నేను నిన్ను తోకగా ఉంచను, నేను నిన్ను తలగానే ఉంచుతా. నేను నిన్ను తీసుకునేవాడిగా కాదు, నేను నిన్ను ఇచ్చేవాడిగా, అనేక మందికి ఇచ్చేవాడిగా నేను ఉంచుతా. అది దేవుని యొక్క స్వభావం. అయితే మనుషులు ఏమనుకుంటున్నారంటే, ఈ యోసేపుని తన జీవితమునికి లేకుండా చేద్దాం, ఆ కళలో నిర్వీర్యమైపోయినట్లుగా, తన దర్శనాలు ఏది కూడా నెరవేర్చుకున్నట్లుగా చేద్దామని ఈ యొక్క అపవాదు తన అన్నల ద్వారా ప్రేరేపించి వారి అన్నలను చక్కగా ఆ రీతిగా చేశాడు. వాళ్ళ అన్నలు ఏమన్నారో చూడండి. అతనిని ఏమంటున్నారు? ఇక్కడ చంపి ఇక్కడున్న గుంటలో, చెప్పాలి, ఇక్కడున్న గుంటలో పడవేద్దాము రండి అని చెప్పి యోసేపుని గురించి వారు మాట్లాడుకుంటున్నారు. ఒకసారి చెప్పగలిగితే ఇక్కడ చూడండి, యోసేపును వాళ్ళు గుంటలో పడేశారు. యోసేపును వాళ్ళు ఒక దుష్ట మృగం చంపినని అలాగున వాళ్ళ తండ్రికి తెలియజేశారు. వాళ్ళు ఏమనుకున్నారనంటే, యోసేపు చరిత్రకి అయిపోయిందిరా, యోసేపు ఈ కలలుగానే వాడు ఇక పని మనకి తేడా విరగడైపోయింది, ఇతడితో ఇక మనకి ఇబ్బంది లేదు, వీడి కళలో వీడి దర్శనాలన్నీ పోయినాయి అని వాళ్ళందరూ అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియనటువంటి సత్యం ఏంటో తెలుసా? యోసేపు నమ్ముకున్నటువంటి దేవుడు మనుష్యుడు కాదు. యోసేపు నమ్ముకున్నటువంటి దేవుడు ఎవరో తెలుసా? ప్రాకారములను పడగొట్టువాడు. ఎవరండి? చెప్పాలి, ఎవరు? ప్రాకారములను పడగొట్టువాడు.
యోసేపు నమ్ముకున్నటువంటి దేవుడు. యోసేపును నీళ్లు లేని గోతులోకి పడేశారు. అక్కడ నుండి ఇష్మాయిలుకి అమ్మవేశారు. అక్కడ నుండి 44 ఇంట్లో ఒక దాసుడిగా చేరాడు. ఆ దాసునిగా చేరిన తర్వాత తన యజమానురాలు తన మీద నింద అభాషికాలు వేసి అతనిని చెరసాలలో వేయించింది. ఇప్పుడు చూడగలిగితే యోసేపు అనేవాడు చరిత్రలో కలిసిపోయిన వాడు. ఇక ఎన్నడూ కూడా అతని పేరు వినపడదు. అతడు చెరసాలలో నుండి బయట పడట కూడా ఇది అసాధ్యము అని అందరూ అనుకుంటున్నారు. యోసేపు ఎన్నడూ కూడా బయటకు రాడు. యోసేపు ముగిసిన చరిత్ర. ఇక తనలో ఎవరో కూడా తన గురించి మాట్లాడుకునే ప్రసక్తి లేదు. ఒక చీకటి గుహలో, ఒక చీకటి చెరసాలలో తనను జీవితము మగ్గిపోతూ ఉన్నటువంటి క్షణాలు, పరిస్థితులు అందరూ అనుకుంటున్నారు అతని చరిత్ర ముగిసింది. సాతాను అనుకుంటున్నాడు వాడిని ఎక్కడ పడవేయాలో నేను అక్కడ పడవేశాను. ఎక్కడ కూడా ఇక పైకి రాకుండా ఒక చీకటి గదిలో అతను బంధించుంచా. ఆ బంధించబడిన చీకటి గది నుండి, ఆ చెరసాల నుండి యోసేపు అనేవాడు బయటికి రాడు. వాని కళ, వాని దర్శనము మరలా నెరవేర్చబడుట అది అసాధ్యము అని అనుకుంటున్నారు అందరూ. కానీ గొప్ప దేవుడు ఏం చేశాడో తెలుసా? యోసేపు నమ్ముకున్నటువంటి ఆ గొప్ప దేవుడు యోసేపుని విడవక ఎడబాయక, యోసేపుని ఎల్లప్పుడూ కూడా కనిపెడుతున్నటువంటి, యోసేపుకు తోడుగా ఉన్న ఆ దేవత దేవుడు, ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు ఏం చేశాడో తెలుసా? యోసేపుకు సరైన సమయం కోసము అతనిని బయటికి తీసుకురావడానికి అతని కొరకు ఒక నిచ్చెనను తయారు చేస్తూ ఉన్నాడు. ఆ దేవుడు ఒక నిచ్చెనను తయారు చేస్తూ ఉన్నాడు. ఆ నిచ్చెన వేయటానికి దేవుడు ఒక సమయం కోసం వేచి ఉన్నాడు. ఏ సమయమో తెలుసా? ఇక యోసేపు బయటికి రాడు అనే ఆశలు లేనటువంటి సమయంలో దేవుడు ఏం చేశాడో తెలుసా? యోసేపు బయటికి రాడు అనుకున్న పరిస్థితుల్లో ఆ గొప్ప దేవుడు డైరెక్ట్ గా నిచ్చెన చేయటం పూర్తయింది. ఆ నిచ్చెనను తీసుకెళ్లి యోసేపు ఉన్న చెరసాల గదిలో వేశాడండి. యోసేపు అనుకుని ఉండొచ్చు, అయ్యా నువ్వు నా కోసం నిచ్చెనేసావు కదా, నేను మరలా దాసుడుగానే నేను బయటికి రావాలా? నేను ఖైదీగా ఉన్నాను కదా, మరలా నేను ఖైదీ జీవితాన్ని మరలా మొన్నటి వరకు 44 ఇంట్లో దాసుడిగానే ఉన్నాను కదా, ఈ దాసత్వములోనే మరలా నేను బయటికి రావాలా అని అనుకుంటుండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, యోసేపు నువ్వు చెరసాలలో ఖైదీలుగా ఉన్నావు, ఒకరి ఇంట్లో నువ్వు దాసుడిగా ఉన్నావు. నువ్వు మరలా ఖైదీగా కాదు, దాసుడిగా కాదు నువ్వు బయటకు వచ్చేది, నువ్వు ఈ దేశానికి అధిపతిగా బయటకు వస్తావు. ఎలాగ బయటకు వస్తాడంట? మరలా ఒక అధిపతిగా నువ్వు బయటకు వస్తావు. నువ్వు బయటకు వచ్చేది ఎట్లాగయ్యానంటే అందరూ కూడా నిన్ను మరలా ఇతడు దాసుడు కదా, ఇతడు అవమానించబడిన నమ్మకానికి ద్రోహానికి గుర్తు కదా అనుకునేటట్టుగా కాదు, నిన్ను ఈ దేశానికి ఒక అధిపతిగా నేను బయటికి తీసుకురాబోతున్నా. ఆ మాట కీర్తన గ్రంథము 105వ కీర్తన 17వ వాక్యము నుండి 22వ వాక్యం వరకు మనము ధ్యానం చేద్దాం. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడిగా అమ్మబడెను. వారి సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. రాజు వర్తమానము పంపి అతన్ని విడిపించెను. ప్రజల మేలున వాడు అతన్ని విడుదల చేసెను. ఇష్ట ప్రకారము తన అధిపతులను ఏలుటకు, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను. ఎవరినంట? ఫరో యొక్క యావదాస్తి మీద అధికారిగా దేవుడు నియమించాడంట. అబ్బా ఎట్లా బయటకు వచ్చాడు చూడండి. అతడంట ఒక దాసుడిగా అమ్మబడ్డాడంట. సంకెళ్ళ చేత, ఇనుము సంకెళ్ళ చేత బాధించబడ్డాడు యోసేపు చెరసాలలో. కానీ ఆ యొక్క ఇనుమ సంఖ్యలను బాధించి ఖైదీగా అతను బయటికి రాలేదు. ఏ యోసేపునైతే చెరసాలకు అప్పగించాడో ఫరో రాజు, ఆ ఫరో రాజు యొక్క ఇంటి మీద అధికారిగా, దేశమును ఏలే అధిపతిగా బయటకు వచ్చాడంట. చప్పట్లు కొట్టి దేవుని నామమున
ఎట్లా బయటకు వచ్చాడు? దేశమునేలే అధికారిగా అధిపతిగా బయటకు వచ్చాడంట. అనుకున్నారు వాళ్ళు, యోసేపు ఇక ఎన్నడూ కూడా బయటికి రాడు అనుకున్నారు. దేవుడు యోసేపును మరలా ఒక దాసునిగా బయటికి తీసుకురాలేదు, ఒక అధిపతిగా బయటికి తీసుకొచ్చాడు. కారణం ఏంటో తెలుసా? యోసేపును నమ్ముకున్న దేవుడు ఎవరయ్యానంటే, యోసేపు జీవితంలో ఉన్న ప్రాకారములను తొలగించు దేవుడు. ఆయన యోసేపు జీవితంలో ప్రాకారములను పడగొట్టే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు జీవితాన్ని మనం గమనించగలిగితే యోసేపు అనేకమైన విషయాల్లో దిగజారిపోయిన తనముగా మనం చూస్తాం. దాసుడిగా దిగజారిపోయాడు, అమ్మబడిన వాడుగా ఉన్నాడు, ఇంటిలో పనిచేసేవాడుగా ఉన్నాడు, చెరసాలలో ఖైదీగా ఉన్నాడు. అతని జీవితం అంతా కూడా దిగిపోయినదే. అయితే యోసేపు దిగుట ఎక్కుట కొరకే అన్న సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కారణం ఏంటో తెలుసా? యోసేపు జీవితంలో మాత్రమే కాదు, మనందరి జీవితాల్లో కూడా దేవుడు నేర్పిస్తున్న పాఠం ఇదే. ఒకవేళ నువ్వు ఎంతగానో కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నావా, దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నావా, శ్రమానుభవములో ఎంతగానో వేధించబడుతున్నావా, అయితే దేవుడు నీకు ఈ రోజున చెప్తున్న మాట ఏంటంటే, ప్రాకారములు పడగొట్టువారు నీకు ముందుగా వెళ్తాడు ఆయన. యోసేపు జీవితంలో అనేకమైన ప్రాకారాలను అన్నదమ్ములు కొట్టారు, ఆ యొక్క 44 కట్టారు, ఫరో కట్టాడు. కానీ వాటన్నిటిని కూడా ప్రాకారంలో పడగొట్టి ఒక అధిపతిగా నిలబెట్టిన గొప్ప దేవుడు నా జీవితంలో ఉన్న ప్రాకారములో కూడా ఆయన పడగొట్టి మన జీవితంలో కూడా ఆయన ముందుగా ఉండి మనలను ఉన్నత స్థాయిలో నడిపించునుగాక. అందుకనే ఒకసారి భక్తుల జీవితాల్లో కూడా వారు దిగిపోయారు. దిగుట ఎక్కుట కొరకే. అవమానించబడ్డావా, వేధించబడుతున్నావా, ఎంతగానో కృంగిపోయిన స్థితిలో ఆందోళనతో వేదన పడుతున్నావా, నా పరిస్థితికి ఇంతే, నేను పైకి లెగవలేను, నేను ఇక ముందుకు వెళ్ళలేను అనుకుంటున్నావా, అయితే దేవుడు చెప్తున్నాడు, ఆయన నీ జీవితంలో ఉన్న ప్రాకారాలను తొలగించేవాడుగా ఉన్నాడు. ఆ ప్రాకారములన్నిటిని పడగొట్టి మనం ముందుకు వెళ్ళేటట్లుగా ఆయనే ముందుండి నడిపిస్తాడంట. అపోస్తుడైన పౌలు ఆయన అనేక ప్రాంతాలలో సువార్త ప్రకటన చేశాడు. అయితే ఎక్కడికి వెళ్ళిన ప్రతిఘటనలో అనేకమైనటువంటి శోధనల ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. ఒకసారి కూడా ఆయన శోధనల ఇబ్బందులు ఎదురయ్యి అతనిని దొరికితే కొట్టి చంపాలన్నట్టుగా భావిస్తున్న తరుణంలో అతనితో ఉన్న కొంతమంది ఏం చేశారంటే అతనిని బుట్టలో నుండి, గోడలో నుండి దించారంట. ఇప్పుడు ఏమనుకోవాలంటే, అరే పౌలు అనేవాడికి వెళ్ళిపోయాడ్రా, ఈ ఊరికి దరిదాపుల్లో కూడా రాడు, సువార్త అనేటువంటి యేసు మాటలను చెప్పడు, ఇక యేసు అనే పథకం కూడా మన ఊరికి వినపడవురా అనుకున్నట్లుగా భావించారు. కానీ అపోస్తుడైన పౌలు తదుపరి జీవితంలో అతని గురించి రాస్తూ దేవుడు ఏమంటాడు తెలుసా? అతడు 3వ ఆకాశమునకు ఎక్కిపోయినట్లుగా రాశారండి. ఎన్నో ఆకాశానికి వెళ్ళాడంట? 3వ ఆకాశమునకు ఎక్కిపోయాడంట. గమనించండి, మనమైతే మొదటి ఆకాశానికి కూడా వెళ్ళాల. కానీ అతను పరిస్థితి జీవితం చూడగలిగితే దిగిపోయినాడేమో అనుకున్నట్లుగా అనిపించిన, కానీ తన జీవితం మరలా ఉన్నతమైనటువంటి దేవుని సింహాసనాసీనుడి దగ్గరికి వెళ్ళి ఆయనను చూచి వచ్చినటువంటి అత్యున్నతమైన ఆధ్యాత్మికమైన శిఖరాగ్ర సమానమైన స్థితికి పౌలు యొక్క జీవితం ఉన్నదన్న సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే దిగుట ఎక్కుట కొరకే. నువ్వు పరిస్థితుల్లో దిగుతున్నావేమో, అది నీ మంచి కోసమే దేవుడు నిన్ను హెచ్చించబోతా ఉన్నాడు, నిన్ను దీవించబోతా ఉన్నాడు. కాబట్టి ఆ గొప్ప దేవుని చేతులకు మన జీవితాలను అప్పగించుకుని మన యొక్క బ్రతుకులను కూడా మనము కూడా ముందుండి నడిపించబడాలి. యోసేపు జీవితంలో ఆయన యొక్క జీవితంలో ఎందుకు అన్నలు అతను చంపాలనుకున్నారు? అతడు కలభావం చెప్పాడు. ఏంటా కలభావం? చూడండి, ఆదికాండం 37వ అధ్యాయము 7వ వాక్యమును మనము చదువుదాం. అదేమనగా, మనము చేనిలో పనులు కట్టుచుంటుమి, నా పన లేచి నిలుచుండగా నీ పనులు నా పనను చుట్టుకుని
నా పనకు సాష్టాంగ పడినని చెప్పింది. యోసేపు ఈ కలభావం చెప్పాడు అన్నలకి, అన్నలారా మీ పనులన్నీ కూడా నాకు సాష్టాంగ పడ్డాయి, మీ పనుల కంటే నా పన ఎత్తుగా ఉన్నదయ్యా అని చెప్పాడు. అంతే, వారు పగబట్టారు. వీడిని ఎప్పుడు చంపుదామా, నువ్వు మాకంటే గొప్పవాడు అవుతావా, అరే మీ అమ్మ లేకపోతే మేమేరో పని చేసి మేము ఇస్తుంటే నువ్వు తింటున్నావురా, నువ్వు కూర్చొని నువ్వు మా మీద ఏలికగా ఉంటావా అని యోసేపు మీద పగబట్టిన వారుగా ఉన్నారు. కానీ ఒకానొక స్థితిలో వారు అలాగన పగబట్టడం ద్వారా యోసేపు ఇలాంటి భయంకరమైన శోధనను పరిస్థితిని ఎదుర్కొన్న తర్వాత ఇప్పుడు ఎలాగున్నదో తెలుసా, ఇప్పుడు ఫరో ఇంటి మీద అధికారిగాను ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు యోసేపుని చేసిన తర్వాత ఆ యొక్క ఐగుప్తు దేశంలో మాత్రమే ఆహారం ఉంది, ఇంకెక్కడ కూడా లేదు. మిగతా దేశాలు దేశాధిపతులు అందరూ కూడా వచ్చి ఫరోని అడుగుతున్నారు, మాకు కూడా కరువు వచ్చిన ఆహారం ఇవ్వా అని అంటే ఫరో అంటున్నాడు, నా యొక్క దగ్గరకు వచ్చి నా కాళ్ళకు సాష్టాంగపడిన నమస్కారం చేసినా మీకు ప్రయోజనం ఏమీ లేదు, మీరు వెళ్ళి సాష్టాంగపడాల్సింది నమస్కారం చేయాల్సిందే నాకు కాదయ్యా, యోసేపుకు వెళ్ళి సాష్టాంగపడండి, అతను వెళ్ళి అడగండి, అతను మీకు ఇస్తాడు అని చెప్పాడు. ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందో తెలుసా, పక్కన ఇరుగు పొరుగు దేశాధిపతులు కూడా యోసేపు దగ్గరకు వచ్చి అతను అడుక్కునే పరిస్థితి వచ్చింది. అదే పరిస్థితిలో తన ఇంటి సభ్యులు కూడా కనాను దేశంలో కరువు ఉండగా వారు కూడా ఈ యొక్క యోసేపు దగ్గరకు వచ్చారు. ఇప్పుడు వచ్చి అతని దగ్గరకు సాష్టాంగపడ్డారంట. ఏం చేశారు? సాష్టాంగపడ్డారు. సాష్టాంగపడినప్పుడు యోసేపు కనిన కళ ఇప్పుడు నెరవేర్చబడిందా లేదా? నెరవేర్చబడిందా లేదా? నెరవేర్చబడింది. ఇప్పుడు యోసేపు కళ దర్శనం నెరవేర్చబడకుండా ఆ యొక్క అన్నదమ్ములు సాతాను ఎంతగా అతనికి అనేకమైన వ్యతిరేకంగా ప్రాకారాలు కట్టినా కానీ ప్రాకారములు పడగొట్టువాడు యోసేపుకు ముందుగా నడిచి ఎంతమందికి అతనికి వ్యతిరేకంగా ప్రాకారాలను పడగొట్టినా వాటినన్నిటిని పడగొట్టి యోసేపు దర్శనము నెరవేర్చాడు. కాబట్టి మన జీవితంలో కూడా ప్రభు ఆ వాగ్దానము మనకు ఏదైతే ఇచ్చాడో, ఏ దర్శనము నీకు నాకైతే ఇచ్చాడో, ఏ యొక్క కళ ద్వారా నీతో నాతో మాట్లాడి మన జీవితం హెచ్చిస్తానని వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడు నా జీవితంలో కూడా ఆ ప్రాకారములన్నీ కూల్చి ఆయన మనందరికంటే ముందుగా నడుచునుగాక. ఆమె రెండవ మాటను ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమాకాండము 1వ అధ్యాయము 15వ వాక్యమును మనము ధ్యానం చేద్దాం. మరియు ఐగుప్తు రాజు మీరు హెబ్రీ స్త్రీలకు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవానైన ఎడల వానిని చంపుడి, దాన్ని బ్రతుకునియడని వారితో చెప్పారు. చాలండి. ఐగుప్తు దేశంలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితి సంఘటన ఇశ్రాయేలుకి ఎదురైంది. ఏంటి అని అంటే, యోసేపు ఐగుప్తులో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వరకు కూడా ఐగుప్తీయులు ఇశ్రాయేలుతో సమాధానముగానే ఉన్నారు, కానీ ఎవరికి కీడు చేయాల. కానీ యోసేపు ఎప్పుడైతే మరణించాడో ఆ తదుపరి కాలంలో ఇశ్రాయేలుకు శ్రమలు వచ్చేసినాయి. ఎందుకు వచ్చినాయి ఆ శ్రమలు అని అంటే, మీరు జాగ్రత్తగా గమనించండి. యోసేపు ఉన్న కాలములో ఐగుప్తుని పరిపాలించింది ఐగుప్తీయులు కాదు, విదేశీయులు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు 1900 సంవత్సరంలో భారతదేశాన్ని పరిపాలించింది భారతీయుల విదేశీయులు. అట్లాగే యోసేపు ఐగుప్తు కాలంలో ఉన్నప్పుడు ఐగుప్తులు పరిపాలించింది స్వదేశీయులు కాదు, విదేశీయులు. వారు ఉన్నప్పుడు యోసేపుతో సౌఖ్యముగా ఉండి వారితో సమాధానంగా ఉన్నారు. ఏ విధమైనటువంటి గొడవలు తాగులేదు అక్కడ. కానీ యోసేపు మరణించాడు. ఆ తదుపరి కాలంలో ఐగుప్తును పరిపాలిస్తున్నది విదేశీయులు కాదు, స్వదేశీయులే. చూడండి ఆ మాట. 1వ అధ్యాయము 8వ వాక్యము. అప్పుడు యోసేపుని ఎరుగని క్రొత్త రాజు
ఐగుప్తుని ఆలన ఆరంభించును. యోసేపును ఎరుగని కొత్త రాజు అని అంటే ఈ యొక్క ఐగుప్తీయులు స్వదేశీయులుగా వీరు పరిపాలిస్తూ ఉండగా యోసేపు వారికి తెలియదు, విదేశీయులకు తెలుసు. కానీ ఇప్పుడు పరిపాలిస్తుంది విదేశీయులు కాదు, స్వదేశీయులే. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఒక సమస్య వచ్చింది. ఈ ఇశ్రాయేలీయులు ఎవరో కాలంలో ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు, ఎక్కువ మంది అయిపోయారు. రేపేదైనా యుద్ధం వచ్చి మన శత్రువులు మన మీదకు దాడి చేస్తే వీళ్ళు మన పక్షాన ఉండకుండా మన శత్రువులతో కలిసిపోయి మనకు విరోధముగా వాళ్ళు యుద్ధం చేస్తారేమో, అప్పుడు మనం ప్రమాదంలో పడతాం. ఇప్పుడే మొన్నటి వరకు మనం బానిసత్వం నుండి విదేశీయులు వెళ్ళగొట్టి మనం చేజెక్కించుకున్నాం, మరలా మన అధికారం పోతుందేమో అని వాళ్ళు భయపడి ఏం చేశారనంటే ఇశ్రాయేలు యొక్క మంత్రస్థానాలు పిలిపించమా, నేను ఫరోని, నేను మీకు ఆజ్ఞాపిస్తున్నది ఏంటంటే ఇశ్రాయేలు యొక్క స్త్రీలు గర్భిణీతో ఉన్నప్పుడు వారు కాన్పు పీటల దగ్గరకు వస్తే మగ పిల్లవాడు గనక పుడితే మీరు చంపేయండి, ఇది నా శాసనం అని చెప్పాడు. ఇది నా శాసనం. కారణం ఏంటనంటే ఈ యొక్క ఐగుప్తులు ఇశ్రాయేలు యొక్క అభివృద్ధిని సహించలేక ద్వేషించి అసూయతో ఉన్నటువంటి పరిస్థితులు రోజులవి. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా, అలాంటి మరణ శాసనము రాయబడినటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో ఒక చక్కటి బాలుడు జన్మించాడు. అతడి పేరే మోషే. ఏం పేరండి? మోషే. ఈ మోషే జన్మించిన తర్వాత తన తల్లి 3 నెలల వరకు దాచిపెట్టింది. ఆ పిల్లవాడిని ఏడ్పుని ఇతరులకు వినిపించకుండా, నాకు మగ పిల్లవాడే పుట్టాడన్న సంగతి తెలియనీయకుండా, వారికి వీరికి ఎవరికి కూడా కనిపించకుండా 3 నెలలు దాచిపెట్టింది. ఆ తర్వాత దాచడం బహు కష్టంగా ఉంది. బహు కష్టంగా ఉండేసరికి ఇక ఏమి చేయలేని దిక్కుదోచన పరిస్థితుల్లో అతని కోసం ఒక జమ్ము పెట్టి తయారు చేసి దానికి తారు పూసి వెంటనే ఆ యొక్క పిల్లవాడిని ఆ పెట్టిలో పెట్టి నైలు నదిలో విడిచిపెట్టింది. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే విడిచిపెట్టిందో ఆ బిడ్డ ఆ నదిలో అలాగున కూడా వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నటువంటి దేవుడు అదే సమయానికి ఫరో యొక్క కుమార్తె ఆమె చెలికత్తెలతో కూడా స్నానం చేయడానికి దేవుడే ఆమెను అక్కడికి పంపించినట్లుగా మనం చూడగలుగుతాం. అయితే అప్పటికే దేవుడు ఆమె గర్భాన్ని మూసినట్టుగా కూడా మనం చూస్తాం. ఆమెకు పిల్లలు లేరు, వివాహమైన లేదు, కానీ ఆమెకు సంతానం లేరు. ఆమె ఎప్పుడైతే వివాహం లేదో ఆ పిల్లవాడు అలాగున ఆ నైలు నదిలో వెళుతూ తన దగ్గర ఎక్కడైతే స్నానాలు చేస్తున్నారో అక్కడికి వచ్చేసిందండి. ఆ సమయం కోసమే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడిని వెంటనే బుట్ట తెరిచి చూసేసరికి అతడు ఐగుప్తీయుడు కాదు, అతడు ఒక హెబ్రీయుడు అన్న సంగతి ఆమెకు తెలుసు. ఎవరన్న సంగతి తెలుసు ఆమెకి? చెప్పాలి. ఐగుప్తీయుడా హెబ్రీయుడా? హెబ్రీయుడే. కానీ అప్పటికే తనకు ఒక బిడ్డ కావాలన్న వాంఛ కోరిక తనలో ఉన్నది. తనకు అప్పటికే పిల్లలు లేకపోవటం చూసినటువంటి ఆమె ఆ పిల్లవాడిని చూసేసరికి తృణీకరించలేనంత అందం ఆ పిల్లవాడిలో ఉట్టి పడుతుండేసరికి అతడు హెబ్రీయుడైనప్పటికీ కూడా అతన్ని త్రోసి పుచ్చక అతన్ని చంపివేయక ఏ ఇంటిలో నుంచి అయితే మరణ శాసనము బయలుదేరి వచ్చిందో అదే ఇంటిలోనికి మరణ శాసనమును కొట్టివేసి జీవాన్ని అనుగ్రహించాడు దేవుడు. ఆ బిడ్డను కాదనకుండా ఆమె పెంచుకునేటట్లుగా ఇశ్రాయేలు కొరకు దేవుడు ఒక విమోచకుడిని ఫరో ఇంటిలోనే పెంచాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. గమనించండి, మోషే ఇశ్రాయేలును విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటే అతని కోసము దేవుడు మరి అతనిని విడిపించడానికి ఒక సాధనముగా ఉపయోగించుకోవాలనుకుంటే అపవాదైన సాతాను ఫరో అతన్ని బ్రతకనీయకూడదని ప్రాకారములు కట్టారు. అతను బ్రతకనివ్వకూడదని అతనికి ప్రాకారములు కట్టారు. మగ పిల్లవాడైతే చంపేయాలని. కానీ దేవుడు అంటే తెలుసా, ఆయన తన నమ్ముకున్న బిడ్డలకు ఆయన ముందుగా వెళ్ళొచ్చు వారి ప్రాకారములను పడగొట్టే దేవుడైన ఆయన మోషేకు అడ్డుగా ఉన్నటువంటి ప్రతి ప్రాకారమును కూడా పడగొట్టి ఏ ఇల్లు అయితే అతను బ్రతకనివ్వకూడదందో ఆ ఇల్లే అతన్ని పెంచుకునేటట్లుగా చేశాడండి. గమనించండి, ఎంత గొప్ప ఆశ్చర్యమైన సంగతి. ఏ ఇల్లు అయితే మరణ శాసనం రాసిందో ఆ ఇంటి నుంచి జీవ శాసనాన్ని మరలా దేవుడు అనుగ్రహించేటట్లుగా చేశాడు. కారణం ఏంటో తెలుసా, దేవుడు ఆ యొక్క మోషే జీవితంలో నెరవేర్చవలసిన కార్యములు నెరవేరకుండా
అడ్డుగోడగా సాతాను కడితే దేవుడు ఆ ప్రాకారములన్నిటిని కూల్చివేశాడు. మన జీవితంలో కూడా మనల్ని కూడా అభివృద్ధి పరనీయకుండా, మనల్ని కూడా ముందుకు వెళ్ళనీయకుండా అపవాది అనేక మంది మనకు కూడా అడ్డుగోడగా అనేకమైన ప్రాకారాలు కడుతూ ఉండొచ్చు. నువ్వు అభివృద్ధి పరచబడకూడదని, నువ్వు ముందుకు వెళ్ళకూడదని, నువ్వు నాశనం అవ్వాలని, నువ్వు పడిపోవాలని అనేక మంది అనేక రకాలుగా నీకోసం ఒక ప్రాకారాలను కడుతూ ఉండొచ్చు. కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరో తెలుసా? ప్రాకారాలను పడగొట్టే దేవుడు ఆయన. ఎవరైనా ప్రాకారములను పడగొట్టే దేవుడు. యోసేపు జీవితంలో అనేకమైన ప్రాకారములు కట్టారు, దేవుడు ఆ ప్రాకారములన్నిటిని కూల్చివేశాడు. మోషే జీవితంలో ప్రాకారాలు కట్టారు, ఆ ప్రాకారములన్నిటిని కూడా దేవుడు కూల్చివేసి మరలా ఆయన ముందుకు నడిపించాడు. అందుకనే మండుచున్న పొద దగ్గర దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మోషేతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలియజేస్తాడు. చూడండి ఒకసారి 3వ అధ్యాయము నిర్గమకాండం, నిర్గమకాండం 3వ అధ్యాయము 2వ వాక్యము మనం చదువు. ఒక పొద దానిని చూచడం దేవుడు ఆ పొదమ నడుము నుండి మోషేని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా నిన్ను, అందుకైనా దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులను విడుమము, నువ్వు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనను. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం ఉందా. దేవుడు ఇశ్రాయేలును విడిపించడానికి మోషేని ఎన్నుకున్నాడు. అతని జీవితంలో ప్రాకారములుగా ఎంతమంది అడ్డుగోడలుగా కట్టినా వాటన్నిటిని కూడా దేవుడు అది తొలగించుకుంటూ వచ్చాడు. ఎందుకో తెలుసా? మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తుని ఒకడిని కొట్టి చంపాడు. ఎందుకు? ఇశ్రాయేలు మీద పోట్లాడినందుకు. అతడు దేవుని నేను విమోచించగలిగిన వాడిని నమ్మి నన్ను నియమించాడు కనుక నువ్వెంతటి వాడేవరా అని చెప్పి ఒక ఐగుప్తుని కొట్టి చంపేశాడు. అంటే మోషేలో ఏం భారం ఉందో తెలుసా? దేవుని పక్షాన నేను వాడబడాలనేటువంటి భారం ఉన్నది. దేవుడు ఎవరిని వాడుకుంటాడయ్యా అంటే, నేను దేవుని పని చెయ్యాలని ఎవరికైతే తృష్ణ ఉంటుందో వారినే వాడుకుంటాడు. దేవుడు మండుచున్నటువంటి పొద ద్వారా ఈ యొక్క మోషేకి ప్రత్యక్షమయ్యాడు. ఆ యొక్క పొద మండుచూ ఉన్నది కానీ కాలిపోలేదంటారు. ఏంటిదో తెలుసా? చాలా సందర్భాల్లో మనం కూడా రోడ్ల వెంట వెళ్ళేటప్పుడు ఇళ్ల పక్కన ఎక్కడో చోట చెట్లు కాలిపోతాం చూస్తాం. కానీ కాలిపోయిన కొన్ని నిమిషాల తర్వాత కాలిపోతుంది, పడిపోతుంది. అయితే ఆ యొక్క చెట్టు ఎప్పుడైతే కొద్దిసేపు కాలుతూ ఉంటుందో చూశాడు మోషే. కొంచెం దూరం వెళ్ళి మళ్ళా వెనక్కి వచ్చాడు. అది ఇంకా కాలుతానే ఉంది. ఆయనకు అర్థం కాల, ఏంటిది ఇంకా కాలుతానే ఉంది ఏంటి అనేటువంటి పరిస్థితిని అతను ఆలోచిస్తూ ఉండగా అతని దృష్టి అతని మీదకు వచ్చింది. ఉన్నావా? కొంచెం పిల్లల్ని ఒకసారి మీరు చూడండి. ఆ మండుచున్నటువంటి పొద దగ్గరకు జాగ్రత్తగా మీరు వినండి. ఆకర్షించినటువంటి పొద దగ్గరకు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే అని. ఆ పొద ఎవరిని సూచిస్తుందంట? ఎవరిని సూచిస్తుంది? ఇశ్రాయేలును సూచిస్తూ ఉంది. ఆ మంట దేనిని సూచిస్తుంది? వారు అనుభవిస్తున్నటువంటి శ్రమలను సూచిస్తూ ఉంది. ఆ పొద ఇశ్రాయేలును సూచిస్తుంది. మంట వారు అనుభవిస్తున్నటువంటి శ్రమ, 400 సంవత్సరాల శ్రమను సూచిస్తూ ఉంది. దేవుడు అన్నాడు, నువ్వు చెప్పులు వేసుకుని రావద్దయ్యా, నువ్వు చెప్పులు విడిచి రమ్మని దేవుడు మోషేతో చెప్పాడు. దాని అర్థం ఏంటో చెప్పండి ఒకసారి. దేవుని స్థలం పరిశుద్ధమైన స్థలం కనుక చెప్పులు వేసుకొని రాకూడదు. అందరూ చెప్పులు బయటే విడిచి వచ్చాం. మరి చాలా సందర్భాల్లో విదేశాల్లో చెప్పులు వేసుకునే వాక్యం చెప్తారు, బూట్లు వేసుకునే వాక్యం చెప్తారు. హైదరాబాద్లోనే చెప్తారు, మన జంపన అవసరం.
దాని అర్థం ఏంటి అసలు? అసలు ప్రార్థన అయిపోయింది, మీ చెప్పులు వేసుకుని మీరు వెళ్ళిపోతారా లేదా? వెళ్ళిపోతారు. కానీ ప్రార్థనకు వచ్చేటప్పుడు చెప్పులు మీరు బయట విడిచి వచ్చారా లేదా? ఎందుకు వచ్చారు మీరు? దేవుని ఆరాధించాలి, దేవుని వాక్యం వినాలి, కొంచెంసేపు నేను ప్రార్థన చేసుకుని వెళ్ళాలని వచ్చారు. అంటే ఒక పని మీద వచ్చారు. ఎందుకు? దేవుని ఆరాధించాలి అనేటువంటి పని మీదకి వచ్చారు. దేవుడు మోషేతో కూడా చెప్తున్నాడు, నువ్వు చెప్పులు వేసుకున్నావు, నువ్వు చెప్పులు విడిచిరా అన్నాడు. ఎందుకు చెప్పులు వేసుకున్నావు, చెప్పులు విడువు అన్నాడనంటే, నీవు చెప్పులు వేసుకుని ఉంటే నేను చెప్పే పని మీద నువ్వు లక్ష్యం ఉంచలేవు, నువ్వు దాని మీద నువ్వు ఫోకస్ చేయలేవు. నువ్వు ఫోకస్ చెయ్యాలి, నేను చెప్పే మాట వినాలని అంటే నీవు చెప్పులు విడిచి నువ్వు అక్కడ కూర్చుంటే నేను చెప్పే పని ఏంటో నీకు అర్థమైంది. నువ్వు ఆ పని మీద నువ్వు లక్ష్యం ఉంచుతావు గనక నువ్వు చెప్పులు విడిచి రమ్మని దేవుడు మోషేతో చెప్పాడు. అర్థమవుతుందా? కాబట్టి ఆయన అందుకే చెప్పాడు. అలాగూ చెప్పటం ద్వారా ఆ మోషే యొక్క జీవితంలో ఫరో అనేకమైనటువంటి అడ్డంకులు ఏర్పాటు చేసినా కూడా దేవుడు అతని అడ్డంకులు ప్రాకారాలన్నిటిని కూడా పడగొట్టి ఆ ఒక్క గొప్ప మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విమోచించినట్లుగా చూడగలుగుతుంది. కాబట్టి మన జీవితంలో కూడా ప్రాకారాలు ఎన్నున్నా దేవుడు వాటన్నిటిని కూడా పడగొట్టి ఆయన మనలందరినీ ముందుకు నడిపించునుగాక. ఆమేన్. చివరగా నేను చెప్పి ముగించేస్తాను. మూడవదిగా నెహెమ్యా పుస్తకము 4వ అధ్యాయం. నెహెమ్యా పుస్తకము 4వ అధ్యాయము మొదటి 3 మాటలు చదువుదాం. మేము గోడ కట్టుచున్న సమాచారము విని సంబలట్టు రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదరా, మరియు అమ్మోనీయుడైనటువంటి టోబియా అతని యొద్దను ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయిన వారి రాతి గోడలు పడిపోవునెను. ఈ మాటలు మీకు అర్థం కావాలంటే ఒక 2 నిమిషాల్లో వివరిస్తారు, జాగ్రత్తగా మీరు వినండి. మోషే యెహోషువల ద్వారా కనాను దేశంలోనికి ఇశ్రాయేలీయులు వెళ్ళారు. మోషే వారిని దగ్గరకు నడిపిస్తాడు కానీ వెళ్ళడు. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు కనాను దేశంలోనికి అడుగు పెడతారు. యెహోషువ తర్వాత వారిని పరిపాలించింది న్యాయాధిపతులు. న్యాయాధిపతుల్లో మనకు బాగా తెలిసిన ఆయన సంసోను, అవునా కదా? యోఫ్తా ఉన్నాడు, గిలాదు ఉన్నాడు, వీళ్ళంతా ఉన్నారు. ఆ తర్వాత రాజులు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించారు. మొదటి రాజు సౌలు, 2వ రాజు దావీదు, 3వ రాజు సొలొమోను. సొలొమోను తర్వాత రాజ్యం 2గా విభజించబడింది. 10 రాజ్యాలు, 10 గోత్రాలు ఒక రాజ్యంగాను, 2 గోత్రాలు ఒక రాజ్యంగా, ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విభజించబడ్డాయి. వీరు రాజులుగా పరిపాలిస్తూ ఉండగా వీరు దేవుని ఆరాధించకుండా వీళ్ళు విగ్రహారాధన చేస్తూ ఉండగా దేవుడు వీరిని అష్షూరీయుల చెరకు, బబులోను చెరకు అప్పగించేశాడు. 10 గోత్రాల వారినేమో అష్షూరీయుల చెరకు అప్పగిస్తాడు, 2 గోత్రాల వారిని దేవుడు బబులోను చెరకు అప్పగిస్తాడు. వీరిని అప్పగించిన తర్వాత వీరు 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉంటే కోరేషు రాజు దేవుడు అతన్ని ప్రేరేపించగా యజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెలు అనే 3 పెద్ద మనుషుల నాయకత్వంలో ఇశ్రాయేలీయులు, యూదులు ఆ యొక్క బబులోను చెరల నుండి 3 దఫాలుగా వాళ్ళు యెరూషలేముకు వస్తారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? 3 దఫాలుగా వస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క పట్టణము, దేవాలయము, వాళ్ళ ఇల్లు కట్టుకుంటుంటే శత్రువులు వచ్చి వారిని, ఈ సంబెల్లెట్టు అనేటువంటి వాడు వచ్చి ఎగతాళి చేస్తూ అంటాడు, మీరు గోడలు కడతారా? ఇంకొకడు వచ్చి అంటాడు, టోబి అంటాడు, మీరు గోడలు కడితే ఒక నక్క గనక గోడ మీద ఎగురు దూకిందనుకో దాని గాలికే మీ గోడ ఇరిగిపోయింది. అవహేళనగా మాట్లాడుతూ ఉంటారు.
వాళ్ళు మాట్లాడుతూ అనేకమైన ఇబ్బందులు దేవుని మందిరమును కట్టకుండా వారు ప్రాకారాలుగా కట్టినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు నెహెమ్యాకు, ఎజ్రాకు, జెరుబ్బాబెలుకు తోడుగా ఉండి వారు శత్రువులు కడుతున్న ప్రతి ప్రాకారమును కూడా ఆయన కూల్చివేసి వారి దేవుని మందిరము నిర్మాణము చేయగా వారి సంతోషము బహుదూరము వినబడిందంట. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మన జీవితంలో మనకు కూడా కొంతమంది కడతారు, కొంతమంది మనకు కూడా గోడలు కట్టేవాళ్ళు, ప్రాకారాలు కట్టేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, వాళ్ళు ఎంత ఎగతాళి చేసి ఎంత విరోధముగా మనం ఇబ్బంది పెట్టాలని చూసినా మన దేవుడు ఆయన ప్రాకారములను పడగొట్టి మనకు ముందుగా నడుచునుగాక. ఆమేన్. ఎవరెవరి జీవితంలో దేవుడు ప్రాకారాలు తొలగించాడో చెప్పండి ఒకసారి. యోసేపు జీవితంలో ఉన్న ప్రాకారాలను దేవుడు తొలగించాడు. ఎవరు కట్టారు యోసేపు జీవితంలో ప్రాకారాలు? అతని అన్నదమ్ములు, పోతీఫరు భార్య ఫరో. రెండవదిగా మోషే యొక్క జీవితంలో ఎవరు అతనికి విరోధముగా ప్రాకారాలు కట్టారు? ఐగుప్తు ఫరో రాజు. మూడవదిగా నెహెమ్యా కాలములో దేవుని మందిరమును కట్టకుండా ప్రాకారములు కట్టిన వారు ఎవరు? సన్బెల్లెట్టు, టోబియా. ఎవరండి? సన్బెల్లెట్టు, టోబియా. జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. ఒక విషయం చెప్తా, వాక్యం రానోడైతే చక్కగా మిమ్మల్ని నవ్విస్తాడు. ఆయన నవ్వించే నవ్వులకి మీరు నవ్వుతారు, నేను నవ్వుతా. కాబట్టి మన జీవితంలో కూడా ప్రాకారములను పడగొట్టువాడు ఆయన మనందరికి ముందుగా పోగునుగాక. మనందరి జీవితంలో ఉన్న ప్రాకారాలను దేవుడే పగలగొట్టి ఆయనే మనలను ముందుంచి నడిపించునుగాక. ప్రార్థన చేస్తున్నాం, తలలో వచ్చండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప తండ్రి, నీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలనైనా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధిలో చేరి ప్రభువా ఇప్పటి వరకు నిన్ను స్తుతించి ఆరాధించుండగా నీ వాక్యము నిదిగో నా ప్రభువా, ప్రాకారములను పడగొట్టు వారికి ముందుగా పోవునని మీకా గ్రంథంలో మీరు తెలియజేసినట్లుగా నాయన, యోసేపు జీవితంలో ఉన్న ప్రాకారాలు మీరు ఎలాగనో పడగొట్టారో, మోషే జీవితంలో ఉన్న ప్రాకారాలు మీరు ఎలాగనో పడగొట్టారో, నెహెమ్యా కాలములో అయా సన్బెల్లెట్టు, టోబియా ఎలాగనో ప్రాకారములు అయా ఇదిగల తండ్రి వారు కట్టారో, వారు కట్టిన వారి జీవితంలో ఉన్న ప్రాకారాలు, శత్రువులు నిర్మించిన ప్రాకారాలన్నిటినీ పడగొట్టినైనా వారందరికి ముందుగా మీరు వెళ్ళి అయా మీరు ముందుండి నడిపించిన గొప్ప దేవుడా, నేటి దినములో కూడా ప్రభువా మా జీవితంలో కూడా నాయనా మీరే మాకు ఎవరైతే మాకు అడ్డుగోడగా, మాకు ఎదుగుదల లేకుండా, అభివృద్ధి పరచకుండా మా జీవితంలో కట్టిన ప్రతి ప్రాకారములో యేసు నామములో మీరే పడగొట్టమని అడుగుతున్నాం ప్రభువా. అయా కూడి చేరి వచ్చిన బిడ్డల జీవితాల్లో, సంఘ బిడ్డల జీవితాల్లో అయా ఇదిగో నా తండ్రి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఎవరైతే ఇదిగో నా తండ్రి వారికి వ్యతిరేకంగా ప్రాకారములు పెడుతున్నారో గొప్ప దేవా, ఇదిగో వారి ప్రాకారములు మీరే పడగొట్టి వారి జీవితంలో గొప్ప కార్యములు మీరే జరిగించమని యేసుక్రీస్తు దివ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరిచారకులు పెద్దలు వచ్చినట్లయితే కాలకు సమర్పించాలి.